గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిలయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే నమః. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. మహాశైలారా, ఈ జ్యేష్ఠ మాసములో మనము మునుపు ఎపిసోడ్లో ఏ ఏ రోజులు పుణ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. మరి ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అని చెప్పినాము. మరి ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడే ఇంకొక వ్రతాన్ని ఈ స్త్రీలు చేసుకుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతకుముందు ఎపిసోడ్లో మనము రైతుల పండగ మనము రైతుల పండగ గుర్తించినము. అంతేకాదు మనము కూడా దానాలు మంచి చెడ్డ చేసుకుంటే కూడా అది కోటి అశ్వమేధ యాగ ఫలితం చేసినటువంటి ఫలితాన్ని వస్తుందని కూడా తెలుసుకున్నాము. మరి అట్లనే ఇప్పుడు ఈ యొక్క జ్యేష్ఠ శుద్ధ పున్నమ నాడు ఇంకొక విశేషం కూడా ఉంది. ఆ విశేషం ఏమంటే, ఈ జ్యేష్ఠ పున్నమనందు ఆడవాళ్ళందరూ కూడా వటసావిత్రి వ్రతము అనేటువంటి యొక్క వ్రతాన్ని చేసుకుంటే వాళ్లకు ఎంతో మేలు కలుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది అనమాట. ఈ వటసావిత్రి వ్రతము మన దేశం నుండి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి పోయిన 13వ రోజున ఉత్తరప్రదేశ్ నందు ఎక్కువగా చేసుకుంటారట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఆ 13 రోజులనే చేసుకుంటారనమాట. భర్తల యొక్క ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళు చల్లగా ఉండడానికి కోసం నుంచి, వాళ్ళ భార్యల యొక్క మాంగళ్యం బాగా ఉండడానికి కోసము, భర్తలు దీర్ఘాయుష్మంతులుగా ఉండే దానికోసము ఈ యొక్క వటసావిత్రి వ్రతాన్ని స్త్రీలు చేసుకుంటారు. ఈ వటసావిత్రి వ్రతాన్ని మన వైపు అంతా కూడా పౌర్ణమి నాడే చేసుకుంటాము. ఆ సైడు ఆ విధంగా చేసుకుంటారనమాట. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ పున్నమి నాడు స్త్రీలు ఆచరించడం వల్ల వారి 5వ తనము బాగా ఉంటుందని పురాణ వచనం అన్నమాట. పతివ్రత మాత అయినటువంటి సావిత్రీదేవి ఈ రోజునే ఆ యమునితో పోరాడి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకున్న రోజు కూడా ఈ రోజట. కాబట్టి అంత మహత్యము కలిగినటువంటి ఈ యొక్క జ్యేష్ఠ పున్నమ వటసావిత్రి వ్రతంగా పిలువబడుతుంది అనమాట. ఈ వ్రతాన్ని ఎట్లా చేయాలా అంటే, మర్రి చెట్టును ముందు పూజించవాలంట. పూజిస్తూ ఈ వ్రతమును చేయవాలంట. అందువల్లే దీనికి వటసావిత్రి వ్రతము అనేటువంటి యొక్క పేరు వచ్చింది. మర్రి చెట్టును పూజించే దాని వల్ల వచ్చినటువంటి యొక్క దీనితోనే దీనికి వటసావిత్రి వ్రతం అనే పేరు వచ్చింది. స్త్రీలు ముఖ్యంగా గమనించుకోండి, చేసేవాళ్ళు, శ్రద్ధగా చేసేవాళ్ళు, ఇది మీరు ఈ ఎపిసోడ్ను శ్రద్ధగా వింటే ఒకసారి బట్టి 2 సార్లు మీరు దీన్ని గ్రహించుకుంటే మీకు ఏ విధంగా చేయవచ్చు అనేది తెలుస్తుంది. స్త్రీలు ఈ మర్రి చెట్టు చుట్టూ వటవృక్షం అంటే ఈ మర్రి చెట్టు అని అర్థం. ఈ మర్రి చెట్టు చుట్టూ 108 చుట్లు దారాన్ని చుట్టవాలంట. ముందు 108 చుట్లు ఈ దారాన్ని మర్రి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయాలన్నమాట. 108 అంటే మనము చుట్టూతో వస్తే 108 ప్రదక్షిణలు చేసినట్లు అవుతుంది. ప్రదక్షిణ చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలతో ఈ వృక్షాన్ని మనం పూజించవాలన్నమాట. ఈ రీతిగా మర్రి చెట్టుకు దారం చుట్టడం వలన ఏమి అవుతుందంటే, అది యముని పాశము కంటే కూడా పొడవయ్యి
యముని యొక్క పాశం ఉంది, ఆయన పాశము కంటే కూడా ఎంతో పొడవయ్యి యమునితో వారి ఐదవ తరము కోసము పోరాడగలిగేటువంటి ఫలితాన్ని ఇస్తున్నట్టు ఆ దారాన్ని చుట్టే దాని వల్ల వాళ్ళ ఆ ఐదవ తరాన్ని రక్షించుకునేదానికి స్త్రీలు ఈ యొక్క వటవృక్షం చుట్టూ 108 చుట్టూ దారముతో కట్టి పూజ చేస్తారు. ఆ తాడే వాళ్లకు యమపాశము కంటే కూడా ఎంతో గట్టిగా మంచిగా ఉంటుంది. అంటే యముని పాశము కూడా వాళ్ళ దాని ముందు పని చేయదు అని అర్థము. తరువాత సాయంత్రము 5 మంది ఉత్తేజులకు పసుపు కుంకుమ జాకెట్లతో సహా పూలు పండ్లతో పాటు 16 మామిడి పండ్లు, ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో మామిడి పండ్లు ఉంటాయి కాబట్టి 16 మామిడి పండ్లు తాంబూలంగా ఇస్తే వారి ఐదవ తరము చాలా బాగుంటుంది, చాలా వాళ్ళ యొక్క మాంగళ్య బలము బాగా చేకూరుతుందని ఈ యొక్క వటసావిత్రి వ్రతమును ఈ జ్యేష్ఠ పున్నమి నాడు అందరూ చేసి మీ యొక్క భర్తల యొక్క ఆరోగ్యాలను ఆయుష్ను కాపాడుకొని సౌమంగళిగా ఉంటారని ఆశిస్తూ ఓం స్వస్తి.